గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి మన తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ మొదటి ప్రయత్నంగా ప్రిలిమ్స్ రాసేటువంటి విద్యార్థుల కొరకు మనం ఒక మారథాన్ అన్నటువంటి క్లాసులు రన్ చేస్తున్నాం. ఈ మారథాన్ క్విక్ రివిజన్ అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఈ మారథాన్ క్విక్ రివిజన్లో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క చాప్టర్ గురించి ఒక్కొక్క సబ్జెక్టు గురించి చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎకానమీ సబ్జెక్టు గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను. క్విక్ రివిజన్ అంటే ఈ టైంలో ఎకానమీని ఎలా రివిజన్ చేయాలి అన్నటువంటి దాన్ని క్విక్ రివిజన్. ఫస్ట్ టాపిక్ భారత పంచవర్ష ప్రణాళికలు అన్నటువంటి టాపిక్ మనం తీసుకుంటున్నాం ఈ క్విక్ రివిజన్లో. మరి దీంట్లో చూసినట్లయితే మనం కొంచెం వేగంగా వెళ్దాం, ఎందుకంటే ఇది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రణాళికలు మొదటగా మనం నేర్చుకోవాల్సి భారత పంచవర్ష ప్రణాళికలు. మొదటగా మనం నేర్చుకోవాల్సింది ప్రణాళికల యొక్క నిర్వచనం. సాధారణంగా నిర్వచనం ఏంటయ్యా అంటే అనుకున్న కార్యక్రమాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రణాళిక అంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడాన్ని ప్రణాళిక అంటారు. మరి బార్బర్ ఉటాన్ ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యతలను ఎంపిక చేసుకొని అమలు పరచడాన్ని ప్రణాళిక అంటారు. ఎవరి ప్రకారం? బార్బర్ ఉటాస్ ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యతలను ఎంపిక చేసుకొని అమలు పరచడాన్ని ప్రణాళిక అంటారు. హేయక్ అనేటువంటి ఇంకొక ఆర్థికవేత్త ఉన్నారు. మరి ఈ హేయక్ ప్రకారం ప్రణాళిక అంటే ఏంటయ్యా అంటే ఉత్పత్తి కార్యక్రమాలను కేంద్ర సంస్థ నడపడాన్నే ప్రణాళిక అంటారని హేయక్ అంటున్నారు. ఉత్పత్తి కార్యక్రమాలను కేంద్ర అధికారిక సంస్థ లేదా కేంద్ర సంస్థ నడపడమే ప్రణాళిక అంటున్నారు. మరి స్వతంత్రానికి పూర్వం ప్రణాళికల పరిస్థితి ఎలా ఉంది? స్వతంత్రానికి పూర్వం అన్నటువంటిది చూసినట్లయితే 1934లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి ఒక గ్రంథం వచ్చింది. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటిది ఒక గ్రంథం వచ్చింది. దీన్ని రచించిన వారు ఎవరయ్యా అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దీన్ని రచించడం అన్నటువంటిది జరిగింది. తర్వాత 1938లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేటువంటి కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. తర్వాత చూసినట్లయితే 1938లో సుభాష్ చంద్రబోస్ ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థ కావాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థ డిమాండ్ చేసింది ఎవరయ్యా అంటే సుభాష్ చంద్రబోస్ గారు డిమాండ్ చేశారు. ఇక 1943 బాంబే ప్రణాళిక అంటున్నారు. మొత్తం 8 మంది ఆర్థికవేత్తలు కలిసి బాంబే ప్రణాళికను తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. వీరు 1944లో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకమే ఏ ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. మరి ఈ బాంబే ప్రణాళిక యొక్క ప్రాధాన్యతలు ఏంటయ్యా అంటే మౌలిక పరిశ్రమలు, అంటే ఇండస్ట్రీస్ కి వీళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. మౌలిక పరిశ్రమలు. మరి వీరి ప్రణాళిక వ్యయం ఎంతయ్యా అంటే 10,000 కోట్లు. వ్యవధి ఎంతయ్యా అంటే 15 years. స్పానిష్ 15 years, అమౌంట్ ఏమో 10,000 కోట్లు అంటున్నారు. ఇక తర్వాత మనం చూడాల్సింది గాంధేయన్ ప్రణాళిక. గాంధీ గారి సిద్ధాంతాలతో రాబడింది కాబట్టి దీన్ని గాంధేయన్ ప్రణాళిక అంటున్నారు. దీన్ని ఎవరు రూపకర్త అయ్యా అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటువంటి వారు గాంధీ ప్రణాళిక యొక్క రూపకర్తగా ఉంటున్నారు. మరి ఈ ప్రణాళిక వ్యయం చూస్తే 3,500 కోట్లు. నిర్దిష్ట కాల పరిమితి అంటూ దీనికి ఏమీ లేదు. మరి ప్రాధాన్యతలు చూసినట్లయితే వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. గాంధీ ప్రణాళికలో ప్రాధాన్యతలు ఏమి ఇచ్చారంటే వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చారు. మరి లక్షణాలు ఏంటయ్యా అంటే స్వయం సమృద్ధి వికేంద్రీకరణ లక్షణాలతో ఈ గాంధేయన్ ప్రణాళిక అన్నటువంటిది ఏర్పాటు చేయబడింది. మరి 1944లో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఒక ప్రణాళికకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటయ్యా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. దీనికి ఆదిర్ షా దలాల్ అనేటువంటి వారిని అధ్యక్షులుగా చేశారు. ఈయన బాంబే ప్లాన్ లో 8 మంది ఆర్థికవేత్తల్లో వీరు ఒకరు. మరి తర్వాత చూసినట్లయితే ప్రజా ప్రణాళిక అంటున్నారు. ఇది 1945వ సంవత్సరంలో తీసుకురాబడింది. ప్రజా ప్రణాళిక 1945లో తీసుకురాబడింది. ఎంఎన్ రాయ్ అనేటువంటి వారు దీన్ని
తయారు చేసినటువంటి వ్యక్తి. దీని రూపకర్త ఎవరయ్యా అంటే ఎంఎన్ రాయ్. ఈవిడ ఎవరయ్యా అంటే ఇండియన్ లేబర్ ఫెడరేషన్ అనేటువంటి దానికి అధ్యక్షులుగా ఎంఎన్ రాయ్ అనేటువంటి వారు ఉన్నారు. మరి సో వ్యయం అన్నటువంటి చూసినట్లయితే ఇది వ్యయం అంటే ఈ ప్రణాళికకు ఎంత ఎక్స్పెక్ట్ చేశారంటే 15,000 కోట్లు వ్యయంగా ఎక్స్పెక్ట్ చేయడం అన్నటువంటిది జరిగింది. సో కాల పరిమితి చూస్తే 10 సంవత్సరాలు. మరి ఈ ప్రజా ప్రణాళిక యొక్క ప్రాధాన్యతను మనం గమనించినట్లయితే స్వయం మరియు వినియోగ వస్తువుల యొక్క పరిశ్రమలను అభివృద్ధి చేయడం. తర్వాత స్వతంత్రం అనంతరం చూసినట్లయితే స్వతంత్రం తర్వాత సర్వోదయ ప్రణాళిక అన్నటువంటి దాన్ని 1950 జనవరిలో జయప్రకాష్ నారాయణ అనేటువంటి గారు తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. కానీ దీన్ని ప్రకాష్ నారాయణ తీసుకొచ్చారు, దీన్ని ప్రణాళిక సంఘం ఆమోదించలేదు. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి అంశాలే మనం ప్రణాళికలో తీసుకొని వస్తున్నాం. ఇక ప్రణాళిక సంఘం అన్నటువంటి దాని గురించి మనం క్లియర్ గా చదువుదాం. ఇది 1960లో ఏర్పాటు చేసింది. 1960 మార్చి 15న ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే సో యోజనా భవన్ ఢిల్లీలో ఉంటుంది. ప్రణాళిక దాన్ని యోజనా భవన్ అంటారు, అది ఢిల్లీలో ఉంటుంది. సో రాజ్యాంగబద్ధమైనటువంటిది ఈ ప్రణాళిక సంఘం. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, శాసనబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, కేవలం ఏర్పాటు చేశారు అంతే. మరి ఇది ఒక సలహా సంఘంగానే వ్యవహరిస్తుంది. ఏంటి ప్రణాళిక సంఘం అన్నటువంటిది ఒక సలహా సంఘం మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే ప్రణాళిక సంఘానికి చైర్మన్ గా ఎవరుంటారయ్యా అంటే ప్రధానమంత్రి ఉంటారు. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, చివరి చైర్మన్ ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు. ఇక దీనికి డిప్యూటీ చైర్మన్ ఉంటారు, వీరు పూర్తి కాలంలో ఉంటారు. మొదటి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన వారు ఎవరయ్యా అంటే గుల్జారీ నందా గారు. చివరి డిప్యూటీ చైర్మన్ గా ఎవరున్నారయ్యా అంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా ఉన్నారు. ఇక సభ్యులు ప్రధాన అభిష్టం మేరకే ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రధాన అభిష్టం మేరకే పదవీ కాలంలో ఉంటారు. రద్దు 2014 డిసెంబర్ 31న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అన్నటువంటి సంస్థను తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇక రాజ్యాంగంలోని అది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ని అనుసరించి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి అంటున్నారు. దీని ఏర్పాటు 52 ఆగస్టు 6న మంత్రిమండలి తీర్మానంతో దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. దీనికి కూడా చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటారు. సభ్యులు ప్రణాళిక సంఘంలోని సభ్యులందరూ ఉంటారు. అదే విధంగా ముఖ్యమంత్రులు ఉంటారు, యూనియన్ టెరిటరీస్ అధ్యక్షులు ఉంటారు. ఈ ముఖ్యమంత్రులు యూనియన్ టెరిటరీస్ అధ్యక్షులు అన్నటువంటి వారు 1967 నుంచి ఉండడం జరుగుతుందండి. మరి ప్రధాన విధి ఏంటయ్యా అంటే ప్రణాళికల్ని ఆమోదించడం. ప్రణాళిక సంఘం రూపొందిస్తే వీళ్ళు ప్రణాళికల్ని ఆమోదిస్తారు. 1951 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. భారతదేశంలో 1951 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం తీసుకుంటే 1951 నుంచి 1951 ఏప్రిల్ 1 నుంచి 56 మార్చి వరకు ఉంది. మరి రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అనుసరించినటువంటి వ్యూహం హరర్ డోమర్ నమూనా. ప్రాధాన్యతలు వ్యవసాయ రంగం. ప్రాధాన్యత చూసినట్లయితే వ్యవసాయ రంగం వృద్ధి రేటు లక్ష్యం 2.1, సాధించిందేమో 3.6%. అధికంగా వ్యయం చేసినటువంటి రంగాలను మనం చూసినట్లయితే నీటిపారుదలకు 31% వ్యయం చేయడం అన్నటువంటి జరిగింది. తర్వాత స్థానాల్లో రవాణా సమాచారము, సాంఘిక సేవలు ఉన్నాయి. ఫలితము ఘన విజయం. మొదటి పంచవర్ష ప్రణాళిక ఘన విజయం. తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.8% పెరిగింది. ధరలు 13% తగ్గాయి. ధరలు తగ్గిన ఏకైక పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇందులో అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే బాక్రానంగర్ ప్రాజెక్ట్, దామోదరం వ్యాలీ, హీరాకుడ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను మొదటి పంచవర్ష ప్రణాళికలోనే ప్రారంభించడం జరిగింది. 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించబడింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమం. ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక చూసినట్లయితే కాలము 1956 నుంచి 61 వరకు. రూపకర్త చూసినట్లయితే మహల్ నోబిస్. అనుసరించినటువంటి ఊహ్యం దీన్ని నెహ్రూ నోబిస్ అని పిలుస్తారు. భారీ పరిశ్రమల ఊహ్యం. దీన్ని నెహ్రూ మోడల్ అని కూడా పిలుస్తారు. నెహ్రూ మహల్ నోబిస్ మోడల్ అని పిలుస్తారు. అనుసరించింది భారీ పరిశ్రమల వ్యూహం. ప్రాధాన్యత
పారిశ్రామిక రంగానికి ఇచ్చారు. సో దీన్ని మన దగ్గర డబ్బులు లేకున్నా కూడా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బోల్డ్ ప్లాన్ అంటారు. అంటే తెలుగులో ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రణాళిక లేదా భారీ పెట్టుబడులు పెట్టినటువంటి ప్రణాళికగా చెప్పడం జరుగుతుంది. వృద్ధి రేటు లక్ష్యం 4.5%, సాధించిందేమో 4.2%. ఫలితం చూసినట్లయితే రెండో పంచవర్ష ప్రణాళిక విఫలమయ్యింది. అధిక వ్యయం చూసినట్లయితే రవాణా, సమాచారం, పరిశ్రమలు, వ్యవసాయానికి అధిక వ్యయాలు చేశారు. ఇక ఫలితం విఫలమైనప్పటికీ తలసరి ఆదాయం కూడా తగ్గిపోవడం అన్నటువంటిది జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు అంటే రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే 1.5% ధరలు చూసినట్లయితే సో 8%, 80% ధరలు పెరిగాయి. యాక్చువల్ గా ధరలు ఇక్కడ నుంచి క్లియర్ గా పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇనుము ఉక్కు కర్మాగారం ఒరిస్సాలో చూసాం. సో ఇనుము ఉక్కు కర్మాగారం ఒరిస్సా సహాయంతో దీన్ని మనం ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది పశ్చిమ జర్మనీ అన్నటువంటిది సహాయం చేసింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారయ్యా అంటే ఒరిస్సా రాష్ట్రంలోని చేస్తున్నారు. అదేవిధంగా బిలాయ్ అనేటువంటి చోట, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది, ఉక్కు కర్మాగారాన్ని రష్యా సహాయంతో ఏర్పాటు చేశారు. దుర్గాపూర్ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్, ఇక్కడ కూడా ఉక్కు కర్మాగారం. ఈ దుర్గాపూర్ కు ఇంగ్లాండ్ సపోర్ట్ చేసింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది రూర్కీ అనేటువంటి ప్లేస్ లో ఉంటుంది. రూర్కీ అనేటువంటి ప్లేస్ లో ఈ ఉక్కు కర్మాగారం ఒరిస్సాలోని రూర్కీలో, ఇక్కడ పశ్చిమ బెంగాల్. 3 గ్రేట్ ప్లాంట్స్, 3 గొప్ప ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేశారు. ఒకటి రూర్కీ అనేటువంటిది ఒరిస్సాలో ఉంటుంది, పశ్చిమ జర్మనీ సాయం చేసింది. రెండోది బిలాయ్, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది, రష్యా సాయం చేసింది. మూడోది దుర్గాపూర్, ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది, ఇంగ్లాండ్ సహాయం చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే మూడవ పంచవర్ష ప్రణాళిక ఈ కాలం 61 నుంచి 66 వరకు. రూపకర్త పీతాంబర్ సేన్. సో పీతాంబర్ సేన్ మరియు అశోక్ మెహతా అనుసరించినటువంటి వ్యూహం కూడా పీతాంబర్ సేన్, అశోక్ మెహతా. రకము దీర్ఘదర్శి ప్రణాళిక. ఎలాంటి ప్రణాళిక అంటే ఇది దీర్ఘదర్శి ప్రణాళిక. ప్రాధాన్యతలు స్వావలంబన, స్వయం సమృద్ధి అన్నటువంటి ప్రాధాన్యతలుగా తీసుకురాబడినటువంటిది. వృద్ధి రేటు 5.8%, సాధించింది 2.7%. తలసరి ఆదాయం 0.1%, ఏమాత్రం తలసరి ఆదాయం పెరగలేదు. ధరలు 34% పెరిగాయి. అధిక వ్యయాలు రవాణా, సమాచారము, వ్యవసాయము, నీటిపారుదల, పరిశ్రమలు, ఖనిజాలు. ఫలితం ఘోరమైనటువంటి విఫలం. కారణాలు ఏంటి విఫలానికి? చైనాతో యుద్ధం 62లో, పాకిస్తాన్తో యుద్ధం 65లో. చైనాలో 62లో యుద్ధం, పాకిస్తాన్తో 65లో యుద్ధం. అనావృష్టి వల్ల జాతీయ ఆదాయం తగ్గడం. అభివృద్ధి కార్యక్రమాలు 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. సో 1966 నుంచి 69 వరకు ప్రణాళిక కాలానికి సెలవు ప్రకటించారు. అధికారిక ప్రణాళిక సెలవు ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే 4వ పంచవర్ష ప్రణాళిక 69 నుంచి 74 వరకు. నమూనా మొన్నే అశోక్ రుద్ర మోడల్ అంటారు దీన్ని. మొన్నే అశోక్ రుద్ర మోడల్. రూపకర్త గాడ్గిల్. సో రూపకర్త గాడ్గిల్. ప్రాధాన్యత స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి. సో దీన్ని 4వ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఆర్థిక స్వాలంబన, స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వాలంబన. వృద్ధి రేటు లక్ష్యం 5.4% అనుకున్నారు, సాధించింది 3.4%. తలసరి ఆదాయం 1% మాత్రమే పెరిగింది. అధిక వ్యయాలు చేసింది వ్యవసాయము, నీటిపారుదల, పరిశ్రమలు, ఖనిజాలు. మూడోది రవాణా. ఫలితం విఫలం. అభివృద్ధి కార్యక్రమాలు 69 జూలై 1965 జూలైలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అదే విధంగా దీనికి ఒక నినాదం ఉంది. ఈ నినాదం 74లో ఇందిరాగాంధీ ఇచ్చారు. అదే గరీబీ హటావో నినాదం. అదే గరీబీ హటావో నినాదం. ఆ తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక కాలం 74 నుంచి 79. 1 సంవత్సరం ముందుగానే రద్దు చేయబడినటువంటి ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళికను సంవత్సరం ముందుగానే రద్దు చేశారు. దీని రూపకర్త ఎవరయ్యా అంటే డిపి థర్. రూపకర్త ఎవరు? డిపి థర్. ప్రాధాన్యతలు పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వాలంబన. ఇవి 2 ప్రాధాన్యతలు, పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వాలంబన. వృద్ధి రేటు లక్ష్యం 4.4%గా నిర్ణయించుకోవడం జరిగింది. సాధించిన వృద్ధి రేటు 4.83%. కేటాయింపులు పరిశ్రమలు, వ్యవసాయం, ఇంధనానికి అధిక కేటాయింపులు ఇచ్చారు. సో పేదరిక ప్రణాళికగా గుర్తింపు పొంది ఫలితం విజయం. తలసరి ఆదాయ వృద్ధి రేటు 2.7%. ఇది విజయం అంటే సక్సెస్ఫుల్ ప్రణాళిక. సో దీని తర్వాత
నిరంతర ప్రణాళిక అన్నటువంటి ప్రణాళికను తీసుకొచ్చారు. కాలము 78 నుంచి 83 వరకు. అయితే ఇది 2 సంవత్సరాలకే రద్దు చేయబడింది. మొదటిసారి స్వీడన్ లో గున్నార్ మిత్తల్ అనేటువంటి వారు ఈ నిరంతర ప్రణాళికను తీసుకొని వచ్చారు. అయితే మొదట అమలు చేసింది మాత్రం నెదర్లాండ్స్ లో. మొదట ఈ నిరంతర ప్రణాళిక నెదర్లాండ్స్ లో అమలు చేయబడింది. ఇండియాలో జనతా ప్రభుత్వం శ్రీ లక్డావాలా గారు ఇండియాలో రూపొందించడం అన్నటువంటిది జరిగింది. తర్వాత చూసినట్లయితే 6వ పంచవర్ష ప్రణాళిక, ఇది 2 సార్లు ప్రారంభించబడింది. మొదటిసారి నిరంతర ప్రణాళికగా, రెండవసారి పంచవర్ష ప్రణాళికగా ప్రారంభించబడింది. 1980 నుంచి 85 వరకు రెండవసారి పంచవర్ష ప్రణాళికగా తీసుకొచ్చారు. ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన. వృద్ధి రేటు లక్ష్యం 5.2%, సాధించింది 5.54%. తలసరి ఆదాయం 3.2% పెరిగింది. తలసరి ఆదాయం 3.2% పెరిగింది. అధిక వ్యయం చేసిన రంగాలు శక్తి రంగం, పరిశ్రమలు, ఖనిజాలు, సాంఘిక సేవలు అధిక వ్యయం చేశాయి. ఫలితం విజయం. 1980లో తిరిగి మళ్ళీ 6 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేశారు. 1982 జూలై 12న నాబార్డ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళిక. సో 1985 నుంచి చూసినట్లయితే 1990 వరకు 85 నుంచి 90 వరకు అనుసరించిన ఊహ్యం వకీల్ బ్రహ్మానందం నమూనా అంటారండి. వకీల్ బ్రహ్మానందం నమూనా లేదా వేతన వస్తువుల వ్యూహం అని పిలుస్తారు. ప్రాధాన్యతలు ఆహారము, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడం. సో ప్రాధాన్యతలు ఏంటంటే ఆహారం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడం ద్వారా దారిద్ర్య రేఖ నిర్మూలించడం. వృద్ధి రేటు లక్ష్యం 5%, వృద్ధి రేటు లక్ష్యం 5% సాధించింది. సో 5% అనుకుంటే సాధించింది 6%, అనుకున్న దానికన్నా ఎక్కువగా సాధించారు. తలసరి ఆదాయం 3.7%. ఫలితం విజయమైంది. మరి అధిక వ్యయం చేసిన రంగాలు శక్తి రంగము, సాంఘిక సేవలు, రవాణా సమాచారానికి అధిక వ్యయం చేశాయి. దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించబడింది. ఇక 8వ పంచవర్ష ప్రణాళిక 90 నుంచి 92 ఎలాంటి ప్రణాళిక లేదండి, దాన్ని అనధికార. సో 1990 నుంచి 92 మధ్య కాలం అనధికారిక ప్రణాళిక సెలవు అంటారు. ఎలాంటి ప్రణాళిక లేదు. మరి కాలం చూసినట్లయితే 8వది 92 నుంచి 97 వరకు ఎలాంటి ప్రణాళిక, ఇది ఎలాంటి రకమయ్యా అంటే సూచనాత్మక ప్రణాళిక. సో ఆర్థిక సంస్కరణల తర్వాత దీన్ని తీసుకురాబడింది. సో ఇండికేటివ్ ప్లాన్ అంటారు. సూచనాత్మక ప్రణాళిక, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూచనాత్మక ప్రణాళిక అంటున్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత తీసుకురాబడింది. వృద్ధి రేటు లక్ష్యం 5.6%, సాధించింది 6.7%. తలసరి ఆదాయం వృద్ధి రేటు 4.6%. ప్రాధాన్యతలు మానవ వనరుల అభివృద్ధి. సో అదేవిధంగా ఉపాధి కల్పన అనేటువంటి రెండిటికి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి. సో మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధికి 3టికి ప్రాధాన్యత ఇచ్చారు. అధిక వ్యయం శక్తి రంగం, రవాణా సమాచారం, సాంఘిక సేవలకు అధిక వ్యయం చేశారు. ప్రణాళికల అన్నింటికన్నా అత్యంత విజయవంతమైనటువంటి ప్రణాళిక 8వ పంచవర్ష ప్రణాళిక. ప్రణాళికలన్నింటికన్నా అత్యంత విజయమైనటువంటిది 8వ పంచవర్ష ప్రణాళిక. ఇక 9వ పంచవర్ష ప్రణాళిక మనం చూసినట్లయితే కాలము 1997 నుంచి 2002 వరకు. ప్రాధాన్యతలు గమనించినట్లయితే సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి. సో వృద్ధి రేటు లక్ష్యం 6.5%, సాధించింది 5.6%. తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.4%. అధిక వ్యయం చేసినటువంటివి రవాణా సమాచారము, శక్తి రంగము, సాంఘిక సేవలు. ఫలితము విఫలం. సో ఇది చూసినట్లయితే దూరదృష్టితో చేశారు. అయినప్పటికీ కూడా ఈ ప్రణాళికలో 5% వృద్ధి రేటు అనే దాన్ని ఆదర్శ వృద్ధి రేటు అంటారు. 9వ పంచవర్ష ప్రణాళిక విఫలమైనప్పటికీ కూడా 5% వృద్ధి రేటు సాధించి ఆదర్శ వృద్ధి రేటును సాధించినటువంటి ప్రణాళికగా నమోదైంది. ఇక 10వ పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు. ప్రాధాన్యతలు చూసినట్లయితే వ్యవసాయము, పేదరికము. వృద్ధి రేటు లక్ష్యం 8%, వృద్ధి రేటు లక్ష్యం 8% పెట్టుకున్నారు. సాధించిందేమో 7.8%. తలసరి ఆదాయం 5.9% పెరిగింది. తలసరి ఆదాయం 5.9% పెరిగింది. వాస్తవ వ్యయం సాంఘిక సేవలకు 27%, శక్తికి 22.4%, రవాణా సమాచారానికి 2.4%.
సాధించినటువంటి వృద్ధి రేట్లు వ్యవసాయం ఏమో 3.42%, పరిశ్రమలు ఏమో 8.74%, సేవల రంగం 9.3% సాధించాయి. ఇక 11వ పంచవర్ష ప్రణాళిక చూసినట్లయితే 11వ పంచవర్ష ప్రణాళిక కాలం 2007 నుంచి 2012 వరకు. ప్రాధాన్యత సమ్మిళిత వృద్ధి. సో వ్యవసాయము, విద్య, వైద్యము విద్యా ప్రణాళికగా పిలువబడుతుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో 9.5% నిధులు కేటాయించారు. సో విద్యకు నిధులు కేటాయించారు కాబట్టి దీన్ని విద్యా ప్రణాళికగా చెప్తున్నారు. 7 ఉద్దేశాలు కలవు, 27 మానిటరబుల్ టార్గెట్స్ కలవు. వృద్ధి రేటు లక్ష్యం 8.1%, సాధించింది 8%. తలసరి ఆదాయ వృద్ధి రేటు 6%. సో 5 మానిటర్ రంగాల్లో చూసినట్లయితే వృద్ధి రేటు సాధించింది. వ్యవసాయ రంగం 3.2%, పారిశ్రామిక రంగం 7%, సేవల రంగం 10%. అధిక కేటాయింపులు సాంఘిక సేవలకు 32.7%, రవాణా సమాచారానికి 18.6%, వ్యవసాయము నీటిపారుదల 18.6%. ఇక 12వ పంచవర్ష ప్రణాళిక చూసినట్లయితే 2012 నుంచి 2017 మధ్య కాలంలో రద్దు చేయబడింది. ప్రాధాన్యతలు చూసినట్లయితే సత్వర మరియు సమ్మిళితమైనటువంటి కొనసాగించేటువంటి వృద్ధి అంటున్నారు. సత్వర మరియు సమ్మిళితమైనటువంటి కొనసాగించేటువంటి వృద్ధి. ఇక ఇందులో 25 మానిటరీ టార్గెట్స్ కలవు. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ మానిటరీ టార్గెట్స్. వనరుల కేటాయింపు సాంఘిక సేవలకు, శక్తి, రవాణా సమాచారం, వ్యయానికి ఉన్నాయి. ఇక నీతి ఆయోగ్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు ఫాస్ట్ ట్రాక్ న క్విక్ రివిజన్ అనేటువంటిది చేసి ప్రణాళికలు, ఆ తర్వాత కరెంట్ ఎకానమీ కూడా మీతో నేను డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఒక్కసారి మీకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను దీన్ని చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలసిందిగా విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్.